ఇక్కడ కనిపిస్తుంది కదా యారో మార్కు. ఈ యారో మార్క్ మీద ఒక స్క్రూ ఉంటుంది. స్క్రూ అనేది మనం ఇక్కడ ఇప్పుకోవాలి. ఇక్కడ ఇంకొక స్క్రూ ఉంటుంది దీనికి ఆపోజిట్లా. దీన్ని ఫిట్ చేసుకోవడానికి అవసరమైన సామాను మొత్తం దీంట్లోనే ఇస్తారు. ఇది ఒక్కసారి ఈ 2 స్క్రూస్ తీసుకొని జస్ట్ ఇట్లా లేపుకొని మనం ఇట్లా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా జస్ట్ సింపుల్. రైట్, మనకి ఇవి ఇస్తారు ఇక్కడ. ఇస్తే ఇవి 6 ఫిట్ చేసుకోవాలి అనుకుంటే వీటితో పాటు ఈ డమ్మిల్ని వేసుకోవాలి. మీకు 7 ఫిట్ చేసుకోవాలి అనిపిస్తే వీటితో పాటు ఈ డమ్మిల్ని వేసుకోవాలి. ఇవి వేసుకుంటే 7 వస్తాయి, ఇవి వేసుకుంటే 6 వస్తాయి, ఇవి వేసుకుంటే 8 వస్తాయి. వీటితో పాటుగా ఇవి వేసుకుంటే 9 వస్తాయి. ఇక లాస్ట్లో ఉన్న వేసుకుంటే 10 వేసుకోవచ్చు. విత్తనాన్ని బట్టి మనం వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే దూరాన్ని దగ్గరని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ తీసుకోండి, ఇప్పుడు ఎట్లా తీసిరో సేమ్ అట్లే ఫిట్ చేసుకోవాలి. ఎలా ఫిట్ చేసిరో సేమ్ అలాగే ఫిట్ చేసుకోవచ్చు. ఆకార్లో ఈ డమ్మి వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ స్క్రూస్ అనేటివి మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి సీడర్లు అనేటివి నడుస్తూ ఉంటే ఈ డమ్మీస్ అనేటివి లూజ్ అయ్యి కొంచెం ఇందులోకి ఇసుక వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది అనేది బ్లాక్ అయిపోతుంది. వీటిని కనుక ఈ డ్రిల్ మిషన్ హోల్స్తోని ఫుల్గా ప్యాక్ చేసుకుంటే ఇందులో గిసుకు వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ఇవి ఎక్కువ రోజులు మనకు ఉపయోగపడడానికి ఉంటుంది. చంద్రిక ఎలా మార్చుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్ని కొంచెం లోపలికి నెట్టి రైట్కి తిప్పితే లాక్ అనేది మీనున్న క్యాప్